విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్, ఐటీ కాదు, డేటా సెంటర్ అయినప్పుడు పెద్ద ఎత్తున పెద్ద కంప్యూటర్లు సర్వర్లు ఉంటాయి. గతంలో ఈ సర్వర్లు అన్నింటినీ సముద్రంలో నిలబెట్టేవాళ్ళు, ఖర్చు తక్కువ ఉండేది. ఇప్పుడు సముద్రం నుంచి బయటకు తీసుకొస్తున్నారు. అంటే అత్యధికంగా విద్యుత్ అవసరం అవుతుంది, అత్యధికంగా నీళ్లు అవసరం అవుతాయి. పర్యావరణం మన విశాఖపట్నంలో ఇప్పుడున్నటువంటి వేడి మీద 1% పర్యావరణం పెరుగుతుంది అని స్పష్టంగా ఆంధ్ర యూనివర్సిటీ మేధావులు కూడా, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు, క్యాలిక్యులేట్ చేసి. కానీ అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే, దాదాపు 2000 మెగావాట్ల కరెంటు అవసరమైనటువంటి డేటాబేస్ పెడుతూ అక్కడ ఎటువంటి పర్యావరణ సమస్య లేవనెత్తదు, దాని అసలు సమస్య రాదు అని చెప్పిన ఆగమేఘాల మీద 10 రోజుల్లో పర్యావరణ అనుమతులే ఇచ్చేశారు. విచిత్రం ఏంటంటే, పర్యావరణ శాఖ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది, అటవీ శాఖ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. వాళ్ళు చేసిన వాదన ఏంటంటే, ఇది భవన నిర్మాణం కిందకు వస్తుంది, డేటా సెంటర్ కింద రాదట, భవన నిర్మాణం కిందకు వస్తుందట. అంటే భవన నిర్మాణం చేసి ఏం చేస్తారు? మనం ఇళ్లు కట్టుకుంటాం, ఇళ్లు కట్టుకున్న వాళ్ళు ప్లానింగ్ కమిషన్ అనుమతి తీసుకుంటారు, కానీ మున్సిపాలిటీలో ఎన్విరాన్మెంట్ వాళ్ళు పర్మిషన్ తీసుకోం. బిల్డింగ్ వల్లే అయితే ఎన్విరాన్మెంట్ పర్మిషన్ ఇస్తున్నామని కూడా చెప్పాల్సిన అవసరం ఏంటి? అసలు వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే ఉద్దేశపూర్వకంగానే ఏ కేటగిరీలో ఉన్నటువంటి దాన్ని, ఏ కేటగిరీలో అంటే డేటా సెంటర్లు ఏ కేటగిరీ కింద, బి కేటగిరీ కింద మార్చి, అంటే ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘించి, ప్రభుత్వమే మ్యానిపులేట్ చేసి, ఇది బిల్డింగ్ కాబట్టి దీనికి పర్యావరణ అనుమతి అవసరం లేదు. ఇది అత్యంత దుర్మార్గం, దారుణం. వైపు మనకు ఎల్నినో వస్తుంది, రేపు ఈ సంవత్సరం రాబోతున్నదని ప్రభుత్వమే చెబుతున్నది, వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాలు కురవకపోతే వ్యవసాయం నాశనం అయిపోతుంది. 1-2 డిగ్రీలు పెరిగితే మొత్తం భూగోళమే బద్దలైపోతుందని ప్రపంచం అంతా వేస్తున్నారు, క్లైమేట్ చేంజ్. ఇప్పుడు విశాఖలో 1 డిగ్రీ పెరగటం అంటే అర్థం ఏంటి? అదేం ప్రభుత్వానికి పట్టదా?